నమస్తే నమస్తే నీ గుడ్లేంద్ర మొత్తం బయటకు వచ్చినాయి అనుకుంటారా? ఇవి కనుగుడ్లు కాదు, తినే చాక్లెట్లు. చిన్నపిల్లలు చాలా మంది షాప్లలో కొనుక్కొని తింటారు. ఏంటంటే ₹2 పెట్టి. ఇదైతే నేను కన్నుకు పెట్టుకొని కొంచెం షో చేసిన ఇవి చూడండి. ఇది ₹2 అంట. కిరాణా షాప్లో అమ్ముతారు, ఏడబడితే ఆడ అమ్ముతారు. మీరు చిన్నపిల్లలకి ఇచ్చారనుకో ఇవి అయితే గొంతులు అయితే ఇరుకుతాయి అనమాట. నేను ఇవి మీకు ఓపెన్ చేసి చూపెడతా, లాస్ట్ వరకు చూడండి ఎలా ఉంటాయో. ఎప్పుడైనా సరే పిల్లలకి ఏమైనా కొనిపించేటప్పుడు ఆ పిల్లలకి ఏం తింటారు అని కూడా ఒకసారి చూడండి. ఈ ప్యాకింగ్ ఓపెన్ చేసేటప్పుడు చాలా గట్టిగా ఉంది. ఎంత గట్టిగా ఉందంటే అంత గట్టిగా. ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు ఏమనుకున్నా అంటే బబ్లింకం అనుకున్నా. కాదు కాదు, చాలా స్పాంజీ ఉంది. అది బబ్లింకమే అనుకున్నా, నేను తినే వరకు బబ్లింకమే అనుకున్నా. కానీ నోట్లో పెట్టుకోగానే సాగిందనమాట. అప్పటికి బబ్లింకమే అనుకున్నా. మొత్తం దవడకైతే ఏ పన్ను పెడితే ఆ పన్ను కత్తుకోబోతుంది. అది కూడా బబ్లింకమే అనుకున్నా. తర్వాతనేమో ఏమవుతుందంటే కొంచెం కొంచెం కరిగి అప్పుడు గొంతులోకి పోతుంది. ఇది చూస్తారు కదా ఎంత సాగుతుందో. ఇది చాలా స్టిక్కీ ఉందన్నమాట. ఏ పైన పెట్టుకుంటే పైన అంటుకోబోతుంది, కింద పెడితే కింద అంటుకోబోతుంది. అలాంటి పిల్లలు తిన్నారనుకో గొంతులు ఎడుకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇట్లాంటివి కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇట్లాంటివి ఏడబడితే ఆడ తయారైతే దీనిలో కరెక్ట్ లైసెన్స్ ఉండవు, ఏముండవు. తయారు చేసి అమ్మేస్తారు అనమాట. ఏ కెమికల్తో తయారు చేస్తారు కూడా ఐడియా ఉండదు.